हरिः ओं श्री गुरुभ्यो नमः। सर्वाधिष्ठानమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములు అర్పిస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ, దివ్యాత్మ స్వరూపులారా, మన పూర్వీకులైన మహర్షులు అందించినటువంటి ధ్యానము, యోగము అనేవి శాస్త్రసమ్మతము. అందువల్ల అట్టి ధ్యానమును, యోగమును ఆశ్రయించిన వారు శాశ్వతానందాన్ని పొందగలరు. శాస్త్ర విధానాన్ని అనుసరించక ఏవో కొన్ని నమ్ముతూ చేసే అటువంటి ప్రయాణాలు అవి గమ్యాన్ని చేర్చలేవు, లక్ష్యాన్ని పొందించలేవు. అందువల్ల యత్ శాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారతః నస సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం అని భగవద్గీత తెలియజేస్తుంది. ఎవడు శాస్త్ర విధానాన్ని అనుసరించక తనకిష్టం వచ్చిన మార్గంలో పయనిస్తున్నాడో అట్టివాడు ఆ మోక్షమేమో కానీ సుఖవంతమైన జీవితము కూడా జీవించలేడు అని చెబుతుంది. అందువల్ల ఎవరేం చెప్పినా అది శాస్త్రదృష్టమై ఉండాలి, పూర్వం మహాత్ములు దాన్ని ఆచరించిందై ఉండాలి. అందుకే శాస్త్రదృష్టం గురోర్వాక్యం తృతీయం ఆత్మనిశ్చయం అని చెప్పారు. ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మకుండా అది శాస్త్ర ప్రమాణమై ఉండాలి, పూర్వం మన మహర్షులు ఆచరించిందై ఉండాలి, అది మన అనుభవానికి రావాలి. అందువల్ల అట్టి యోగమును గురించి, ధ్యానమును గురించి శాస్త్రం ఈ విధంగా తెలియజేస్తుంది. సోహం చిన్మాత్రమేవేతి చింతనం ధ్యానముచ్యతే. సోహం చిన్మాత్రమేవేతి చింతనం ధ్యానం ఉచ్యతే. చిన్మాత్రమగు ఆ బ్రహ్మమే నేనని చింతించుట ధ్యానమని చెప్పబడును. చిన్మాత్రము అనగా మన శరీరములో ఎల్లవేళలా ఉండి ఏదైతే ప్రకాశిస్తూ ఉందో అట్టి ఆత్మస్వరూపమే నేను అని తెలుసుకొని, నేను మృణ్మయ శరీరము కాదు, నేను చిన్మయ స్వరూపుడను అన్నటువంటి ధ్యాస కలిగి మనస్సును ఏకాగ్రత చేస్తే దాన్ని ధ్యానము అన్నారు. అందుకే ధ్యానం నిర్విషయం మనః, మనస్సును విషయరహితము చేయడమే ధ్యానము. మనం చిన్ముద్ర వేసుకొని పద్మాసనమో వీరాసనమో సుఖాసనమో వేసుకొని కళ్ళు మూసుకొని ఆ ధ్యాన ప్రక్రియలో ఉన్నప్పుడు మనస్సు ఏవేవో అనుకుంటూ ఉంటుంది. ఆ అనుకునే మనస్సును అనుకోకుండా చేయడము, వచ్చే ఆలోచనలు రాకుండా చేయడము, ఒకవేళ వచ్చినా కూడా వాటిని తీసివేయడము చేయగలిగితే దాన్నే ధ్యానము అన్నారు. అందుకే ధ్యానం నిర్విషయం మనః, మనస్సునందు ఏ విషయము లేకుండా చేయడము ధ్యానము. మరి ఏ విషయము లేకుండా చేయాలంటే మనస్సుకు ఒక పని పెట్టాలి. ఏమిటా పని? ఆ సోహంభావ సూత్రమును ఆశ్రయింప చేయాలి, ఆ హంస మార్గాన్ని అనుసరింప చేయాలి. ఈ సోహం అనే పదముందే దాన్ని తిప్పి చదివితే హంస అవుతుంది, హంస అనే పదం తిప్పితే సోహం అవుతుంది. అందువల్ల మనలో నిత్య నిరంతరము ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో ఉన్న ఈ శ్వాసకే హంస అని పేరు. ఈ హంసను ఆశ్రయించిన వాళ్లే పరమహంసులు అయినారు. అందువల్ల ఈ హంస యొక్క ఆశ్రయాన్ని అవలంబించిన వారు తప్పకుండా ఆ బ్రహ్మానందాన్ని పొందగలరు. అందుకే
ఈ హంసను మనం అనుసంధించాలి. అనగా మనస్సుతో ఈ ప్రాణమును గమనిస్తూ ఉండాలి. దానికే ప్రాణాయామము అన్నారు. ప్రాణాయామం అంటే మనకు తెలిసిన మార్గం ఒకటి, కానీ మనస ప్రాణస్య ఈక్షణం ఇది ప్రాణాయామ. మనస ప్రాణస్య ఈక్షణం ఇది ప్రాణాయామ. మనస్సు చేత ప్రాణవాయువు యొక్క క్రియను చూచుటయే ప్రాణాయామము. మనస్సును ఏకాగ్రతగా ఉంచి ఆ ప్రాణవాయువు ఏ విధంగా సంచరిస్తూ ఉందో దానిపైన దృష్టి ఉంచడమే ప్రాణాయామం. అట్టి హంసోపాసన వల్ల చేసేటువంటి ప్రక్రియలో మనోవృత్తులన్నీ జయించబడితే దాన్నే ధ్యానము అన్నారు. అందుకే మనోవృత్తులన్నీ జయించగలిగి ఉన్నటువంటి స్థితిని ధ్యానమని చెప్పారు. అట్టి ధ్యానం వల్ల బ్రహ్మైవాస్మీతి సద్వృత్వా నిరాలంబ తయా స్థితి ధ్యాన శబ్దేన విఖ్యాతః పరమానందదాయకః అని చెబుతుంది శృతిమాత. బ్రహ్మైవాస్మీతి సద్వృత్వా నిరాలంబతయా స్థితి ధ్యాన శబ్దేన విఖ్యాతః పరమానందదాయకః. ఆ బ్రహ్మమే నేను ఏదైతే సర్వకాల సర్వావస్థల యందు సమస్తమునకు ఆధారమై ప్రకాశిస్తూ ఉందో ఆ బ్రహ్మమే నేను అనే అటువంటి ఆ సద్వృత్తితో నిరాలంబ స్థితి యందు స్థిరముగా నుండుటయే ధ్యానము అని చెప్పారు. ఇట్టి ధ్యానం వల్ల బ్రహ్మానందము లభిస్తుంది. ఇంకా ధ్యానం వల్ల శారీరక ఆరోగ్యము, మానసిక స్థిరత్వము, బుద్ధి కుశలత, జ్ఞాపక శక్తి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ధ్యానము వల్ల కలిగే ఫలితము అనేకముగా ఉన్నది. అందువల్ల అట్టి ధ్యానయోగమును చేయమని మన శాస్త్రాలన్నీ తెలియజేస్తున్నాయి. వేదాంతాలు విన్నప్పటికీ, ఎన్నో ఏళ్లుగా మనం శ్రవణము మననము చేసినప్పటికీ ఈ అంతర్ముఖ వృత్తిరూప ధ్యానయోగ మార్గం తెలియకపోతే అదంతా నిష్ప్రయోజనం. అందువల్ల అట్టి ధ్యానమునందు ఉన్నప్పుడు మనోవృత్తులన్నీ జయించబడితే ఆ మనస్సు పవిత్రమైనటువంటి ఆ ఆత్మస్వరూపాన్ని దర్శించగలుగుతుంది. అట్లాగే యోగమనగా యోగశ్చిత్తవృత్తి నిరోధ తదా ద్రష్టు స్వరూపే అవస్థానం పరమాత్మ జీవాత్మనోరేవ మేళనం యోగ ఉచ్యతే అని చెప్పారు. యోగం అంటే యుజ్యత ఇది యోగ, యుజురు యోగి, కూర్చబడున్నది కనుక యోగము అన్నారు. అంటే ఆ పరమాత్మ యందు జీవాత్మను కూర్చడమే, ఆ పరమాత్మ యందు ఈ జీవాత్మ చేరిపోవడమే యోగము అన్నారు. యోగము అంటే కూడి ఉండుట, వియోగము అంటే విడిపోయి ఉండుట. ఎప్పుడు ఆ భగవంతునితో కూడి ఉంటే దాన్ని యోగము అన్నారు. యోగము వియోగము, వియోగం అంటే విడిపోవడము, యోగము అంటే కూడి ఉండడం. అందువల్ల యోగశ్చిత్తవృత్తి నిరోధ తదా ద్రష్టు స్వరూపే అవస్థానం పరమాత్మ జీవాత్మనోరేవ మేళనం యోగ ఉచ్యతి. చిత్తవృత్తులను నిరోధించి తాను బ్రహ్మము అను నిశ్చయము కలిగించు స్వరూపమగు పరమాత్మ జీవాత్మల యొక్క సమ్మేళనమే యోగమని చెప్పబడుతుంది. ఎక్కడైతే చిత్తవృత్తులన్నీ నిరోధింపబడి ఈ జీవాత్మ పరమాత్మ యందు ఐక్యము చెందగలుగుతుందో దాన్నే యోగము అన్నారు. చిత్తము అంటే మనలో ఉన్న తెలివి. ఈ తెలివి ఎప్పుడూ తెలుసుకుంటూ ఉంటుంది, మర్చిపోయినవన్నీ గ్రహించి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. అందువల్ల ఆ వృత్తులన్నీ నిరోధింపబడితే దాన్ని యోగం అన్నారు. మనోసంకల్పాలన్నీ నిలిచిపోతే దాన్ని ధ్యానం అన్నారు. ధ్యానమన్నా యోగమన్నా ఒకటే. ఎందువల్ల అంటే మనలో మనస్సు ఉన్నది,
తెలివి ఉన్నది. ఈ తెలివి మనస్సు చేసే పనులేమిటంటే, మనస్సేమో సంకల్ప వృత్తి కలిగి ఉంటుంది, తెలివి అన్ని గ్రహించి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. ఈ రెండింటినీ నిరోధించగలిగితే అది యోగమవుతుంది లేదా ధ్యానమవుతుంది. అందువల్ల జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యానుసంధానమే యోగము అని చెప్పారు. ఇదే మాట మనకు సీతారామాంజనేయ సంవాదంలో ఆంజనేయ స్వామికి సీతమ్మ వారు చెప్పిన మాట ఒకటి ఉంది. ప్రత్యేగాత్మస్వరూపుడై పరగుతనకు రమణ పరమాత్ముడైన శ్రీరామునకును సమరసైఖ్యానుసంధాన సరణియద్ధి అది ఏ యోగంబు సదుపాయమాంజనేయ అని అమ్మవారు చెప్పింది. ప్రత్యేక ఆత్మస్వరూపుడై పరగుతనకు రమణ పరమాత్ముడైన శ్రీరామునకును సమరసైఖ్యానుసంధాన సరణియద్ధి అది ఏ యోగంబు సదుపాయమాంజనేయ. ఓ ఆంజనేయ, ప్రత్యేగాత్మ స్వరూపుడవైన నీవు, పరమాత్మ స్వరూపుడవైన ఆ రాముడు ఎప్పుడైతే ఐక్యానుసంధానం చెందుతారో అప్పుడే నీకు యోగం సిద్ధిస్తుంది. అది యోగము ద్వారానే నీవు పొందగలవయ్యా. రాముడంటే కేవలం కనిపించే దృశ్యము కాదు. రాముడంటే సకల జీవులలో సర్వకాల సర్వావస్థలలో ఉన్న ఆత్మారాముడే రాముడు అని చెబుతుంది. అందువల్ల అట్టి రామతత్వాన్ని ఏ విధంగా పొందాలి తల్లి అని ఆంజనేయ స్వామి అడిగినప్పుడు సీతాదేవి ఆ విధంగా తారక యోగంలో బోధిస్తుంది. అట్లాగే శ్రీరామచంద్రుడు కూడా ఆంజనేయ స్వామికి అమనస్క యోగంలో చెబుతాడు. మహిత దేహేంద్రియ ప్రాణ మానసాది దృశ్యములుగాను నేవీని తెలియుచుండ దృక్స్వరూపుడనుచు చింతించుటరయ ధ్యాన యోగంబు బ్రహ్మ విద్యా నిధాన అని శ్రీరామచంద్రుడు కూడా ఆంజనేయ స్వామికి అమనస్క యోగంలో తెలియజేస్తాడు. మహిత దేహేంద్రియ ప్రాణమానసాది దృశ్యములుగాను వీనినే తెలియుచుండ దృక్స్వరూపుడనుచు చింతించుటరయ ధ్యాన యోగంబు బ్రహ్మ విద్యా నిధాన. ఓ బ్రహ్మ విద్యా నిపుణుడా, ఓ ఆంజనేయ, దేహము, ఇంద్రియములు, ప్రాణములు, మనస్సు మొదలైన దృశ్యములు నేను కాదు. వీటన్నిటికీ సాక్షిగా ఉన్నటువంటి దృక్స్వరూప బ్రహ్మమే నేనని, ఆ బ్రహ్మమును అనుసంధానించుటయే ధ్యానము యోగము అని చెప్పారు. అందువల్ల బ్రహ్మానుసంధానమే బ్రహ్మనిష్ట, ఆత్మానుసంధానమే అంతర్ముఖ వృత్తి. ఈ విధంగా అంతర్ముఖ వృత్తి అన్నా, బ్రహ్మానుసంధానం అన్నా, బ్రహ్మనిష్ట అన్నా, యోగము అన్నా, ధ్యానము అన్నా ఇవన్నీ శబ్దాలు వేరుగా వినిపించినప్పటికీ అర్థం మాత్రం ఒక్కటే. నామ్నోహి భేదో నతు వస్తు భేద. నామములో భేదం ఉన్నప్పటికీ వస్తువులో మాత్రము ఏ భేదము లేదు. అందువల్ల ఆ పరమాత్మ స్వరూపాన్ని మనం పొందాలి అంటే ఆ అంతర్ముఖ వృత్తి యందు, ఆ ధ్యాన యోగమునందు నిలవగలగాలి. అందుకే ఈ ధ్యాన మార్గాన్ని, యోగ మార్గాన్ని శాస్త్రోక్తముగా తెలుసుకొని చేసిన వాళ్లకు సద్గతి లభిస్తుంది. వాళ్ళే సత్యవంతులై ఈ లోకంలో ప్రకాశిస్తారు. అందువల్ల ఎన్ని శాస్త్రములు మనం చదివినప్పటికీ, ఎంతమంది దగ్గర మనము విన్నప్పటికీ ఈ ధ్యానయోగ మార్గం తెలియకపోతే అదంతా నిష్ప్రయోజనమేనని మనం తెలియగలగాలి. అందువల్ల ధ్యానమనగా నిర్విషయం మనః, యోగమనః చిత్తవృత్తి నిరోధ అని ఆ పదాలకు అర్థం తెలిసి మన మనస్సును వృత్తిరహితము చేసి, మన చిత్తమును వృత్తిరహితము చేసి ఆ బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందగలిగితే అంతకు మించినటువంటి ఫలితం ఇక ఈ భూమండలమునందు లేదు. అందుకే నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. జ్ఞానము కన్నా మించిన
పవిత్రమైన వస్తువు ఈ లోకంలో లేదుగాక లేదు అని మహాత్ములు చెబుతారు. అందువల్ల అట్టి జ్ఞానస్వరూపాన్ని ఆశ్రయించి ధ్యాన మార్గాన్ని అవలంబించి యోగారూఢులై ఆరురుక్షత్వాన్ని మించి ఆరుఢత్వాన్ని పొందుదురుగాక అని భావిస్తూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.